మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మీరు అనేక సార్లు నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. దేని విషయములో మేము దొంగిలితిమని నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని కొరకు కేటాయించాల్సిన దానిని మనం కేటాయించినప్పుడు మనం దొంగతనము చేసిన దాఖలాలోకి వస్తున్నామన్నది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం. నేను నిన్ను 100 ఆశీర్వదించి అందులో 10 100 ఆశీర్వదించి 90 నీ దగ్గర పెట్టుకొని 10 నా మందిరపు నిధిలోనికి తీసుకొని రా అని నేను నీకు చెప్పా. ఎందుకు చెప్పా? చదువు. ఈ జనులు అందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎంత భయంకరమైన మాట చూడండి. చదువు. నా మందిరములో ఆహారముడు అదుగో ఎందుకు తెమ్మన్నాడో అక్కడ చెప్తున్నాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. గమనించండి, దేని విషయంలో కూడా నన్ను శోధిస్తే చంపుతానన్న దేవుడు ఇక్కడ మీకు కలిగిన దానిలో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించి మీకు 100 ఇస్తే అందులో 10 నా సన్నిధికి ఎందుకు? నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఆయన మందిరములో ఆహారం ఎవరి కోసం? బేదలు, దీనులు, అంగహీనులు, విధవరాండ్రు, వ్యాధిగ్రస్తులు, దిక్కులేని వారు, అనాథలు, అభాగ్యులు, అనేక మంది దేవుని సన్నిధిని కాచుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ అంత ఆహారం దొరికేదానికి నా మందిరంలో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఉండాలి. ఈ మతోన్మాద దరిద్రులకి ఈ సంగతి తెలియదుగా. మతోన్మాదం నిండిపోయిన దరిద్రులకి ఈ సంగతి తెలియదు కదా. యేసుప్రభు అడిగాడు దశంబాగా. యేసుప్రభు అడిగాడు ఒరే యేసుప్రభు కోసం కాదురా దిక్కుమాలనోడా. నా మందిరములో ఆహారం ఉండునట్లు. దేవుని మందిరం అన్నప్పుడు అంగహీనులు అంటే వికలాంగులు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు, అనాథలు ఉంటారు, అభాగ్యులు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఎవరు పట్టించుకొని ముసలి వాళ్ళు. అనాథలు అనగానే ఓన్లీ అనాథ పిల్లలు అనుకోకండి. కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఎవరు ఉండరు, అందరినీ కోల్పోయి ఉంటారు, వాళ్ళు కూడా అనాథలే. అలాంటి వృద్ధులు, దిక్కులేని వాళ్ళు ఎంతోమంది సన్నిధిని కాచుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి అంత అన్నం దొరకటానికి, అంత ఆహారం దొరకటానికి మందిరంలో ఎప్పుడు సమృద్ధి ఉండాలి. అందుకని పాత నిబంధన క్రమంలోనేమో నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగమును నేను నీకు 100 ఇస్తా, 10 తీసుకొచ్చి నా మందిరంలో ఉంచు, 90 నువ్వు వాడుకో. ఇలా చేసి నన్ను శోధించు, నేను మళ్ళా నీకు ఇస్తానో ఏనో చూడు. నీకోసం ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడు, అక్కడ ఉంది. కానీ కొంతమందికి మిగిలిన చెత్త ఖర్చులు ఎన్నిటికైనా పెట్టబుద్ధి అయింది, కానీ దేవుని కోసం రాబడిలో నుండి దేవుడు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తీయటానికి మనసు రాదు. కొంతమంది మనసు చెప్తాను, 100 వస్తే 10 ఈజీగా తీయగలుగుతారు, 1000 వస్తే 100 తీయగలుగుతారు, కానీ 10,000 వస్తే 1000 తీయగలుగుతారు, కానీ 10 లక్షలు వస్తే 1,00,000 తీయబుద్ధి కాదు. వామ్మ 1,00,000 రూపాయలే, వామ్మ 1,00,000